మైసూర్ ప్యాలెస్ చూడాలంటే కర్ణాటక వెళ్లాల్సిన అవసరం లేకుండా వరంగల్ నగరంలో అందుబాటులోకి తెచ్చారు. మైసూర్ ప్యాలెస్ నమూనా ఎగ్జిబిషన్ను వరంగల్ నగరంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మైసూర్ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో ముందు మైసూర్ ప్యాలెస్ నమూనా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. ఇరువైపులా లేజర్ షోస్, సెల్ఫీ పాయింట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు నిత్యం వందలాది ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు. కేవలం త్రినగరి వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ అందుబాటులోకి ఉంటుంది. ఎగ్జిబిషన్లో ప్రవేశానికి ఒక్కరికి 80 రూపాయలుగా టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్కు రావడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చే చిన్నారులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి పలు రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా పలు రకాల షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నట్లు వారు చెప్పారు. ఇక్కడికి వచ్చి ఇందులో గేమ్స్ ఆడడం చాలా ఆనందంగా ఉందన్నారు. హర్షవర్ధన్. నేను ఇప్పుడు హన్మకొండ ఎగ్జిబిషన్కి వచ్చాను. అలా గేమ్స్ ఆడాను, దయాల హారర్ అవన్నీ చూశాను. బాగుంది. సోలా మోడ్, కొలంబస్, జాయింట్ బిల్ అన్నీ ఉన్నాయి, చెప్పలేదు. హలో, మై నేమ్ ఇస్ హర్ష. నేను కీర్తినగర్ నుంచి వచ్చాను. ఈసారి హన్మకొండ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ది మరియు చాలా బాగుండేది డెవిల్ హౌస్. నేను అది వెళ్ళాను, చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే వెళ్ళండి. ఇంకా సోలాం బోట్, జాయింట్ వీల్ ఎక్కాను, అది కూడా చాలా బాగుంది. ఈసారి మీరు నచ్చితే రండి. థ్యాంక్ యూ. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. పచ్చళ్ళు, రాగి పాపర్స్, మిరియాల గూడెం అవన్నీ ఉన్నాయి. मैं मेरे अम्मी के साथ आया हूँ. ये एग्जीबिशन बहुत अच्छा है. इसमें बहुत अच्छे अच्छे स्टॉल्स लगे हुए हैं. हमें बहुत मज़ा आया यहाँ पर. आप ज़रूर यहाँ पर आकर देखिए.